నీ సీరియల్ టుడే ఎపిసోడ్ మధు మ్యాడీ ఇద్దరు బండి మీద వస్తుంటే లోహిత చూసి అసలు మ్యాడీ మధు ఎప్పుడు ఇలాగే కలిసి ఉంటారా, మధుకి ఏం పని ఉండదా, ఎప్పుడు మ్యాడీతో ఉంటుంది అనేసి అనుకుంటుంది. మధు లోహిత దగ్గరికి వచ్చి లోహి ఇప్పటి నుంచి మీరు మా ఇంటి దగ్గరే ఉండండి కొన్ని రోజులు అంటుంది. అప్పుడు లోహితకి కోపం వస్తుంది. మేము మధు వాళ్ళ ఇంట్లో ఉండడం ఏంటి, నేను పెద్దింటి కోడలు కావాలని ఆశపడి మళ్ళీ ఇప్పుడు మధు వాళ్ళ ఇంటికి పోవడం ఏంటి అనేసి కోపంగా ఉంటుంది. అయినా నేను మధు వాళ్ళ ఇంటికి వెళ్తే మ్యాడీకి చిన్నీనే మధు అని తెలిసిపోతుంది, ఎలాగైనా వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అనేసి ప్లాన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మధు వరుణ్ మా ఇంటికి వెళ్దాం అనేసి అంటుంది. అప్పుడు వరుణ్ లోహి వెళ్దామా మరి వాళ్ళ ఇంటికి అనేసరికి లోహిత సరే అంటుంది. అందరూ కలిసి మధు వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత రూప సుబ్బు హారతి ఇస్తారు. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. లోహిత సుబ్బు ఆశీర్వదిస్తారు లోహితని, అలాగే వరుణ్ని. మ్యాడీ రూప అంకుల్ అలాగే సుబ్బు అంకుల్ మీరు చాలా మంచి వాళ్ళు, మీ మంచి మనసు అనేసి అంటాడు. మధు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మధు అలాగే మధు లోహితకి వరుణ్కి ఒక రూమ్ చూపిస్తుంది. ఈ చిన్న రూమ్లోనే మీరు అడ్జస్ట్ కావాలి, మీది పెద్ద ఇల్లు కానీ ఏమనుకోకండి, ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పండి అనేసి చెప్పి వెళ్ళిపోతుంది. మ్యాడీకి కూడా రూమ్ చూపించమ్మా అని రూప అంటుంది. అప్పుడు సరే అమ్మా అనేసి అంటుంది. మ్యాడీకి నువ్వు ఈ చిన్న రూమ్లో అడ్జస్ట్ కావడం చాలా కష్టం మ్యాడీ, ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలుచు మ్యాడీ అనేసి చెప్తుంది. మ్యాడీ సరే మధు ఏం కాదు మంచిగానే ఉంది రూమ్ అనేసి అంటుంది. మ్యాడీ ఆ రూమ్లో తన బ్యాగుల నుంచి చిన్నప్పుడు చిన్ని ఇచ్చిన బొమ్మ తీసి పక్కన పెడతాడు, తన బుక్స్ పక్కన పెడతాడు. కిందనే చిన్ని అలాగే రూప సుబ్బు దిగిన ఫొటోస్ ఉంటాయి, కానీ మ్యాడీ చూడడు. అప్పుడు